3 మిషనరీ జర్నీలు అంటారు. ఏమండి, మొదటి సువార్త ప్రయాణము ప్రియులారా అపోస్తల కార్యాలు 13 అధ్యాయం మొదటి నుండి 14 అధ్యాయం 28 వచ్చిన వరకు మొదటి సువార్త ప్రయాణం అంటారు. అందులో 16 ప్రదేశాలు తిరిగాడు పౌలు గారు. ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. పౌలు గారి రెండవ ప్రయాణం ఎప్పుడంటే సువార్త ప్రయాణము అపోస్తల కార్యాలు 15 అధ్యాయం 40 వచనం నుండి 18 అధ్యాయం 22 వచనం వరకు మొదటి సువార్త ప్రయాణంలో 16 ప్రదేశాలు తిరిగితే ఏమంటే అంతియోకియా నుండి అంతియోకియాకు తిరిగి వచ్చాడు. మళ్ళీ 16 ప్రదేశాలు తిరిగి రెండవ సువార్త ప్రయాణంలో మరలా అంతియోకియాలో బయలుదేరి మరలా అంతియోకియాకు వస్తాడు. ఈసారి 21 ప్రదేశాలు వేరే ప్రాంతాలు తిరిగి వస్తాడు. ఆ 21 ప్రదేశాల్లో 11వ ప్లేసు ఫిలిప్పి ప్రాంతం అన్నమాట. అంటే పౌలు గారి రెండవ సువార్త ప్రయాణంలో ఫిలిప్పి ప్రాంతానికి వచ్చి ఈ 21 ప్రదేశాలలో 11వ ప్లేస్ అనమాట. అది ఈ ఫిలిప్పి ప్రాంతానికి వచ్చి సువార్త చెప్పినట్టు మనకు అర్థమవుతుంది పిల్లలు. కాబట్టి దేవుడు వాళ్ళ ఆసియా ప్రాంతానికి వెళదామని చూస్తూ ఉంటే అపోస్తల కార్యాలు 16 అధ్యాయంలో దేవుని ఆత్మ వారి ఆసియాలో సువార్త చెప్పకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిస్తే వారు ఐరోపా ఖండంలో ఉన్న మాసిదోనియా ప్రాంతానికి ఫిలిప్పి ప్రాంతానికి వస్తారనమాట. ఏంటంటే ఫిలిప్పి ప్రాంతానికి వస్తారు. ఈ ఫిలిప్పి ప్రాంతం అనేది రోమియోలకు ప్రవాస స్థానం ప్రియులరా. ఏమండి, కాబట్టి దేవుని దర్శనం వలన మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలబడి పౌలా మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించడానికి రా అన్నట్టు పౌలుకి దర్శనం వస్తే అప్పుడు ఆసియా వెళ్ళడం మాలి ఐరోపా ఖండానికి వీళ్ళు ప్రయాణమయ్యి ఈ ఫిలిప్పి ప్రాంతానికి వస్తారు పిల్లలు. ఈ మాసిదోనియాలో ఫిలిప్పి ప్రాంతానికి వచ్చినప్పుడు అంగైటిస్ అనబడే ఒక నదీ తీరమున పౌలు మొట్టమొదటిగా నిలబడి ఒక నది తీరాన ఈ ఫిలిప్పి ప్రాంతంలో అంగైటిస్ అనబడే ఒక నది ఉంది. ఆ నది దగ్గర కూర్చుని పౌలు ప్రసంగం చెప్తూ ఉంటే ప్రిల్లరా అక్కడ తోయతైర పట్టణస్థురాలు ప్రిల్లరా ఒక పొడి వ్యాపారం చేసుకునే స్త్రీ వాక్యం వింటూ ఉంటుంది. ఆమె పేరు లూదియా. దేవుడు ఆమె హృదయాన్ని తెరిస్తే ప్రిల్లరా పౌలు ప్రసంగాల ద్వారాగా ఫిలిప్పీలో మొట్టమొదటిగా రక్షణ పొందింది ఎవరు? లూదియా. తన ఇంటికి తీసుకెళ్లే సేవకుల్ని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సువార్త చెప్పించి తన కుటుంబ సభ్యులు బాప్తిసం పొందుకుంటారు. అంటే ఫిలిప్పీలో మొట్టమొదటిగా రక్షణ పొందింది లూదియా, తన కుటుంబ సభ్యులారు. ఫిలిప్పీలో రెండవ విశ్వాసి ఎవరంటే పిల్లరా పుతోను దెయ్యం పట్టిన చిన్నది. అంటే ఫిలిప్పి ప్రాంతంలో పుతోను అనబడి దెయ్యం బట్టి సోది చెప్పి తమ యజమానులకు లాభం సంపాదిస్తూ ఉంటే పౌలు ఆమెలో ఉన్న దెయ్యాన్ని యేసుక్రీస్తు నామని ఆజ్ఞాపిస్తే ఆ దెయ్యం వెళ్ళిపోద్ది. ఆ విధంగా ఆ పుతోను దెయ్యం పట్టిన చిన్నది రక్షణ పొందుద్ది. ఆమె రెండో విశ్వాసి. మూడోది పౌలు శీలల్ని ఫిలిప్పి ప్రాంతంలో జైల్లో పెడతారు. ఏండి మా ప్రాంతానికి వచ్చి ఈ చిన్నదానికి పట్టిన దెయ్యాన్ని వెళ్ళగొట్టారు అని చెప్పి తమ యజమానులు బలవంతంగా ఈడ్చుకుని వెళ్ళిపోయి వస్త్రాలు లాగేసి బెత్తాలతో కొట్టి జైల్లో పెట్టి సంకెళ్ళు వేసి చేతులకి కాళ్ళకి బొండ బిగించి పిల్లలు జైల్లో పెట్టి వాళ్ళు మధ్యరాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దేవుడు భూకంపాన్ని రప్పించి ఆ చెరసాల పునాదులన్నీ కిటికీలు తెరుచుకునేలా చేస్తే ఒకవేళ సైనికులు పారిపోతున్నారేమోనని చెరసాల నాయకుడు కత్తితో పొడుచుకుపోతూ ఉంటాడు. అప్పుడు పౌలు గారు అంటాడు, అయ్యా మేము పారిపోలేదు, నువ్వు కత్తితో పొడుచుకోవద్దు. ఎందుకంటే సైనికులు ఈ ఖైదీలు పారిపోతే ఆ సైనిక చెరసాల నాయకుడు తను జైల్లో ఉండాలి. నీ వల్ల ఖైదీలు పారిపోయారు కాబట్టి నువ్వు ఖైదీగా ఉండని ఆ రోమా ప్రభుత్వం అతను జైల్లో పెడుతుంది. అందుకే ఆ శిక్ష అనుభవించడం కంటే చనిపోవడం బెటర్ అని కత్తితో పొడుచుకుపోతుంటే ఆ పౌలు అయ్యా మేము పారిపోలేదు ఎక్కడ ఉన్నామని యథార్థంగా చెప్పినప్పుడు వాళ్ళ పాటలు పాడడం, వారు సువార్త చెప్పడం ఇవన్నీ విని రక్షణ పొందడానికి మేము ఏం చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు నామంలో విశ్వాసం ఉంచి అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పి ఆ విధంగా ప్రిల్లరా ఈ ముగ్గురు కుటుంబాలు లూదియా, పుతోను అను దెయ్యం పట్టిన చిన్నది, చెరసాల నాయకుడు 3 కుటుంబాల ద్వారాగా ఫిలిప్పి ప్రాంతంలో సువార్త సంఘం ప్రారంభమైంది.